హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో నేను ఈరోజు చేసి చూపించబోతున్నా మీకు. కేజీ చికెన్ తీసుకున్నాను నేను. 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచేసేయండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, టైం కూడా ఎక్కువ పట్టదు. కాబట్టి ఎంత కొత్త వాళ్ళైనా కానీ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. చికెన్ వాష్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, ఇప్పుడు అందులో వేసేసేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎవరైనా చేసేసేయచ్చు ఈ చికెన్ని. పల్లెటూరులో వాళ్ళు ఇలానే చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కువ ఏమి ఉండవు కదా, అవైలబుల్గా దొరకవు. ప్లస్ వాళ్ళు ఇక ఒకటే స్టైల్లో చేసుకుంటారు. మనం అంటే అన్ని వెరైటీస్లో చేసుకుంటాం కదా, వాళ్ళు అలా చేసుకోరు. వాళ్ళు సింపుల్గా, టైం కూడా వాళ్ళకి ఎక్కువ ఉండదు. వండేసుకొని పనిలోకి వెళ్తారు కదా, వాళ్ళకి అంత ఎక్కువ టైం ఉండదు. కాబట్టి సింపుల్గా చేసుకుంటారు. అయినా వాళ్ళు చేసుకునే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టుకుంటున్నాను. మసాలా అంతా దానికి మంచిగా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. నేను ఈ వీడియో నైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నైట్ ఎందుకో తినాలనిపించింది. నైట్ 8కి వెళ్ళి తీసుకొచ్చారు మా వారు. వండేసరికి 8:30 అయింది. మేము తినేసరికి 10 అయింది. మేము చపాతీలోకి తిన్నాము. చపాతీలు నైట్ అన్నం తినాం, మేము చపాతీలు తింటాము. చపాతీలో వేసుకొని తిన్నాం. చపాతీలోకైనా కానీ అన్నంలోకైనా చాలా బాగుంటుంది కర్రీ మాత్రానికి. సాల్ట్ వేసి కలుపుకున్నాను కదా, మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. నేను స్కిన్తో తీసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్, దానివల్ల కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మీరు తక్కువ పోసుకోండి ఆయిల్.
50% అయితే బాయిల్డ్ అయింది చికెను. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. ఆ కారం అంతా ముక్కలు పట్టేలాగా కలిపేసేయండి. కారం వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నేను ఒక 4 టమాటాస్ తీసుకున్నాను, మీడియం సైజు. టమాటా మంచిగా ఉడకాలి. వాటర్ అయితే నేను ఏమి యాడ్ చేయట్లేదు, ఆ టమాటా రసంతో సరిపోతుంది. వాటర్ కావాలనుకున్న వాళ్ళు టమాటా 50% బాయిల్డ్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. చూసారా ఎంత బాగుందో కదా, కలర్గా ఎర్రగా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయాలి మీరు కూడా కంపల్సరీ. ఓకేనా? ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, టమాటా అంతా బాయిల్ అయింది. స్కిన్ కాబట్టి అది ఆయిల్ కూడా స్కిన్లో కూడా కొంచెం కొవ్వు అనేది ఉంటుంది కదా, అది ఉండడం వల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. స్కిన్తో తీసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి మీరైతే. చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా, సింపుల్ అండ్ టేస్టీ. చేసుకోండి మీరు కూడా తప్పకుండా. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది, అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అంత ధనియా పౌడర్ వేస్తున్నాను. హోల్ గరం మసాలా 1 స్పూను. దింపే ముందు వేసుకోండి. ఎప్పుడైనా మసాలా ఒక 1 మినిట్లో దింపేస్తామనంగా యాడ్ చేసేయండి. లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను.
చూసారా, ముక్క కూడా ఉడికింది. ఒక 1 మినిట్ అలా ఉంచేసి బంద్ చేసుకోండి స్టవ్. చూసారా ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ. మా పిల్లలు టేస్ట్ చేస్తారు ఇప్పుడు చపాతీలో, ఎలా ఉందో వాళ్ళే చెప్తారు, చూడండి. మా బాబు హాయ్ చెప్తున్నాడు మీకు. వాళ్ళకైతే చాలా నచ్చింది, బాగా మంచిగా తిన్నారు వాళ్ళు కూడా. చూసారా, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.